కూడా స్వాగతం సుస్వాగతం వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి రావడం కోరుతున్నాం. అదేవిధంగా శుభాకాంక్షలతో ఈ కార్యక్రమంలో మన ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న అన్ని డిపోల వద్ద ఆర్టీసీలోనే ఏకైక యూనియన్ గా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 1952లో ఆ రోజు ప్రారంభించిన యూనియన్ ఎన్నికలు చేయకుండా దిగ్విజయంగా తన యాత్రలో దిగ్విజయంగా 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మజూరు కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. గొప్పతనాన్ని అందరు కార్మికులకి విశదీకరించాలా. మనం చేసిన పోరాటాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా చెప్పాలా. దాంట్లో భాగంగానే 2001లో సుదీర్ఘమైన 24 రోజుల సమ్మె చేసి ఆ రోజులోనే ఇదే చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పించి మెప్పించి మనం 9.5% రిట్మెంట్ తీసుకున్న ఘనత కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కానీ ఎప్పుడు కానీ న్యాయం చేసిన దాఖలాలు యా యూనియన్కు లేదు. యా యూనియన్ పోరాటాలు చేసిన ఫలితాలు కూడా లేవని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఏకైక యూనియన్ ఆర్టీసీలో అంటే ఎంప్లాయీస్ యూనియన్ ఒకటే. మొదట్లో స్టార్టింగ్లో 52లో ఒకే ఒక యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. దాని తర్వాత ఇవన్నీ పెద్ద యూనియన్లు వచ్చి మొత్తం కార్మిక శ్రేయస్సును నాశనం చేసే విధంగా ఉంటే ఇప్పుడు మళ్ళా ఏదైనా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కూడా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాడేది కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ నాయకులే అని కూడా తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన హక్కులు, సంక్షేమాలు, సర్వీస్ కండిషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ద్వారా ఏర్పడుతుంది. అప్పట్లోనే గుర్తించిన మన యూనియన్ నాయకులు మొట్టమొదటి కాసిం గారి ఆధ్వర్యంలో ఈ ఎంప్లాయీస్ ఏర్పాటు చేయించి ఆయన అధ్యక్షతన చాలా గొప్పగా తయారు చేయడం జరుగుతుంది. మనకు ఈరోజు కనిపిస్తున్న పిఎఫ్ సిస్టమ్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఎంగేజ్మెంట్ రెగ్యులేషన్స్ కానీ, వివిధ రకాల మెడికల్ లీవ్ కానీ ప్రతి ఒక్క విషయంలో ఇటువంటి యూనియన్ని ఏపీసీ అనుబంధ సంస్థగా తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళిద్దరిని బలోపేతం చేసుకుంటూ ఆర్టీసీ ఎన్నో కష్ట నష్టాలు గురించి ఎన్నో పోరాటాల గురించి ఇలాగ రాధాకృష్ణ గారు చెప్పినారు. 2001 సమస్యలని నిలదీసి నిక్కచ్చిగా నిజాయితీగా దమ్ము ధైర్యంతో ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే 73 సంవత్సరాలుగా కార్మికుల శ్రేయస్సుగా పాటుపడినటువంటి ఏకైక యూనియన్ ఏదైతే ఉందంటే అది ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ తప్ప వేరే కాదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు కూడా అటు రాజకీయాలు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కార్మిక వర్గం అది ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిక్కచ్చిగా యాజమాన్యంతో లోబు చాటలాడకుండా వాళ్ళని దబాయించి మన హక్కుల్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, కార్మికులకు సంబంధించిన బెనిఫిట్స్ కానివ్వండి, కార్మికులకు కావాల్సిన ప్రమోషన్లు కానివ్వండి, అన్ని విధాలా సాధించినటువంటి యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తప్ప కాదని తెలియజేస్తూ మరొకసారి మీరంతా కూడా యూనియన్ ఐక్యం కోసం, కార్మికుల యొక్క ఐక్యత కోసం, వాళ్ళ సమస్యల కోసం మరింత పటిష్టమైన పోరాటాలు చేయాలని కోరుతూ ఈరోజు 73 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఏఐటీసీ జిల్లా సమితి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి నాయకత్వం ఎవరైతే ముందుంటారో ఆ నాయకులకి సహాయ సహకారాలు అందిస్తేనే ఏ సమస్య అయినా వెంటనే పరిష్కారం దిశగా వాళ్ళు ముందుకు పోయేసి మన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారనేసి కూడా మేము తెలియజేస్తున్నాం.